సాధారణంగా మనందరికీ తెలుసు డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. కానీ కూటమి ప్రభుత్వంలో డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కాదు, దళారుల సెలక్షన్ కమిటీగా మారిపోయింది. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా వాళ్ళ వేదన అరణ్య రోదన కింద ఉంది. డిఎస్సి అభ్యర్థులు ఆందోళన తారాస్థాయికి ఆంధ్ర రాష్ట్రంలో చేరింది. వాళ్ళు కడుపు మంటతో రగిలిపోతున్నారు. ఏం చేయాలో పాల్పోయినటువంటి పరిస్థితి. ఎటు చూసినా మొన్న డిఎస్సికి సంబంధించి జరిగినటువంటి అవకతవకల మీద ధర్నాకి పిలిపిస్తే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాడేరు నుంచి పాయకరావుపేట వరకు, కృష్ణా నుంచి కర్నూలు జిల్లా వరకు, ఇచ్చాపురం నుండి అనంతపురం వరకు ఎటు చూసినా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులు జీవితాంతం కూడా ఆ యుక్త వయసు వరకు కూడా ఎంతో కష్టపడి చదివి ఒక డిగ్రీ పట్టాన్ని పొంది నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అహోరాత్రులు శ్రమించి కష్టపడి మార్కులు సాధించి ఉత్తీర్ణలు అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయిన తర్వాత ఉద్యోగం వస్తుందని చెప్పి గంపెడు ఆశలు పెట్టుకుంటే ఈరోజు ఆ ఆశల మీద నీళ్లు జల్లారు. ఆ ఉద్యోగులందరికీ కూడా, ఆ నిరుద్యోగులందరికీ కూడా కూటమి ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థులకి వెన్నుపోటు పొడిచింది. ఈ రాష్ట్రంలో చాలా ఘోరమైనటువంటి పరిపాలనా తీరుంది. నేను నారా లోకేష్ గారికి ఒకటే అడుగుతున్నా, ఈ యొక్క డిఎస్సి అభ్యర్థుల అరణ్య రోదన మీకు కంపట్లేదా అని అడుగుతున్నా. నేను కనబడట్లేదా అని అడగట్లేదు లోకేష్ గారు, మీకు కంపట్లేదా? ఎందుకంటే మీకు సర్వసాధారణమైనటువంటి తెలుగు భాషలో మాట్లాడితే, తెలుగు పదాలు ఉచ్చరిస్తే మీకు అర్థం కాదు కాబట్టి మీ భాషలోనే మిమ్మల్ని అడుగుతున్నాను. నారా లోకేష్ గారు, డిఎస్సి అభ్యర్థుల యొక్క ఆకలి కేకలు, వాళ్ళకి జరిగిన మోసం, వాళ్ళకి జరిగిన వెన్నుపోటు, వాళ్ళు వినిపిస్తున్నటువంటి వాణి బాణి కూడా మీ ప్రభుత్వానికి కానీ నారా లోకేష్ గారు మీకు కానీ కంపట్లేదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు చూస్తే డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా భారీ ఎత్తున మోసపోయారు. వాళ్ళందరూ కూడా ఏమండి మాకు ఎందుకు ఉద్యోగం రాలేదు, మా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేశారు, మా అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పారు, అటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఉద్యోగం రాలేదు అని అంటే మీ ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చేసామంటున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి? ఇంతకన్నా అన్యాయమైన మాట ఉందా? అసలు స్పోర్ట్స్ కోటాలో ఎన్ని ఉద్యోగాలు అలకేట్ చేశారు? నోటిఫికేషన్లో ఎంతమందికి ఏ క్యాస్ట్ కోటాలో ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో ఇవ్వడం జరిగింది? ఇది ఏదైనా లిస్టు ప్రభుత్వం బహిర్గతం చేసిందా ఇప్పటికైనా? అంటే లేదు. ఇది కేవలం ఒక ముఖ్యమైన కీలకమైనటువంటి అంశాన్ని గమనించమని కోరుతున్నా. ఎక్కడైతే డిఎస్సి పేపర్ తయారయ్యి అప్లోడ్ అవుతుందో, ఏ వ్యక్తి అయితే డిఎస్సి పేపర్ని అప్లోడ్ చేస్తారో అదే వ్యక్తి అక్కడ కంప్యూటర్ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా చేస్తూ డిఎస్సి అభ్యర్థిగా పరీక్ష రాస్తే అతనికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మరి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి ఆ డిఎస్సి అభ్యర్థికి ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? దీనికి సమాధానం చెప్పాలి. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వ పెద్దలు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. స్టేట్ ఫస్ట్ వచ్చిన కుర్రాడికి మీరు ఎందుకని ఉద్యోగం ఇవ్వలేదు అంటే దాని అర్థం ఈ యొక్క డిఎస్సి పేపర్లో అవకతవకలు జరిగాయని కూటమి ప్రభుత్వ పెద్దలు భావించబట్టే ఆ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన కుర్రాడికి మీరు ఉద్యోగం ఇవ్వలేదా? ఇది మా ప్రశ్న, మాకున్నటువంటి అనుమానం. దీనికి సమాధానం చెప్పండి. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఆ కుర్రోడు ఆ పేపర్ని లీక్ చేస్తే ఆ లీకేజ్ ఆ కుర్రోడు వరకే పరిమితమైందా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సోకాల్డ్ పచ్చ మాఫియాకి సంబంధించిన కోచింగ్ సెంటర్లందరికీ కూడా ఆ పేపర్ లీకేజ్ అయ్యిందా? ఈ లెక్కను చూస్తే నిన్న కాక మొన్న జరిగినటువంటి నీట్ పేపర్ లీకేజ్ కన్నా అతిపెద్ద భారీ పేపర్ లీకేజ్ కుంభకోణం ఈ డిఎస్సి. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నారా లోకేష్ గారికి ఉంది. అందుకే నేను ఆయన అడుగుతున్నా, అయ్యా మీకు ఈ అన్యాయం కంపట్లేదా? దీనికి సమాధానం చెప్పండి. దానితో పాటు చూస్తే ఎక్కడా కూడా ఎవరైనా సరే మాకు ఎందుకు మీరు ఇవ్వలేదు, మాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, ఇంత ర్యాంక్ వచ్చింది, మాకు ఉద్యోగం రావాల్సినటువంటి పరిస్థితుల్లో ఉంది, ఇవ్వండి మహాప్రభు అని అంటే ఏ ఒక్క అధికారి కూడా సరిగ్గా సమాధానం చెప్పలేని పరిస్థితి. సాక్షాత్తు సుప్రీంకోర్టు కూడా డీమెరిట్ కాకుండా చేయండి అని అంటే ఏకంగా మెరిట్ లిస్టే తీసేసినటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఇంకో పక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, నిరుద్యోగులు ఇంత భారీ ఎత్తున మోసపోతే, ఇంత ఇబ్బంది పడుతుంటే, గుండెలు మండిపోతుంటే, కడుపు రగిలిపోతుంటే ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పెద్ద మనిషి పత్తా లేకుండా పోయాడు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీ మీటింగులకు అధిక సంఖ్యలో యువతే కదా వస్తారు,
మీ అభిమానులు అధిక సంఖ్య నిరుద్యోగులే కదా, ఆ డిఎస్సి అభ్యర్థుల్లో చాలామంది మీ అభిమానులు ఉన్నారు కదా, అటు నీకు వేసి ఓట్లేసిన ఓటర్లకు కానీ మీ సినిమా అభిమానులకు కానీ ఎవరికి అన్యాయం జరిగినా మీరు నిమ్మక నీరెత్తినట్టు ఉంటూ చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో ఊడిగం చేయడానికే రాజకీయాల్లో ఉన్నట్టు మీరు వ్యవహరిస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితి ఉండదు. ఇంకొక విషయం, చంద్రబాబు నాయుడు గారికి పంచసూత్ర ప్రణాళిక తెలుసు. రాజకీయంగా పంచసూత్ర ప్రణాళిక ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది మోసం, దగ, కుట్ర, వెన్నుపోటు, విష ప్రచారం. ఇవి చంద్రబాబు నాయుడు గారికి తెలిసినటువంటి ఆయన రాజకీయంగా అనుసరించేటటువంటి పంచసూత్ర ప్రణాళిక. కానీ దీన్ని లోకేష్ గారు పుణికిపుచ్చుకున్నారు. తండ్రిని మించిన తనయుడయ్యాడు. ఆయన తండ్రికైతే పంచసూత్ర ప్రణాళిక, కానీ ఈ 5 కూడా, అంటే మళ్ళీ చెప్తున్నా, లోకేష్ గారికి దగ, మోసం, కుట్ర, వెన్నుపోటు, బురద చల్లడం అనేటువంటివి పంచ ప్రాణాలుగా తయారయ్యాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసిన వెన్నుపోటు రాజకీయానికి వచ్చిన డోకా ఏమీ లేదు. వీటన్నిటినీ కూడా నారా లోకేష్ గారు అద్భుతంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితులే ఇప్పుడు ఉన్నాయి. డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా ఈరోజు వాళ్ళు ఎంతో కష్టపడి జీవితాన్ని పణంగా పెట్టి ఉద్యోగాలు రాసి ఉత్తీర్ణులు అయిన తర్వాత కూడా వాళ్ళకు ఉద్యోగం లేకుండా చేశారనంటే వాళ్ళ కష్టపడి తెచ్చుకున్నటువంటి కూడును లోకేష్ గారు కాళ్ళతో తనినట్టు అయ్యిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకు మీరు సమాధానం చెప్పట్లేదు? ఎందుకు ఇంత జరుగుతున్న మౌనమునుల్లా ఈ ప్రభుత్వం ఉంది? మౌనం అర్ధంగీకారం అంటారే, అంటే డిఎస్సి పరీక్షల్లో కుంభకోణం జరిగిందని చెప్పకనే చెబుతూ ఒప్పుకోకుండానే ఒప్పుకున్నట్టు అవుతుందా, చేస్తుందా ఈ ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతున్నా. మరొక విషయం, ఇప్పుడు ఏదైతే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఆయనకి తెలుగు మాట్లాడడం రాదు, వర్ధంతికి జయంతికి తేడా తెలీదు, పద ప్రయోగం కానీ భాష ఉచ్చారణ కానీ ఏమీ తెలియనటువంటి వ్యక్తి చేతిలో విద్యా వ్యవస్థ పెడితే ఇగో ఇలాగే ఉంటుంది వినాశకాల విపరీత బుద్ధి అని కొన్ని వందల వేల మందిని జీవితాలు ఈరోజు రోడ్డున పడిపోయినటువంటి పరిస్థితులు. తర్వాత నిన్న మొన్న మనం చూసాం, 10th క్లాస్లో పిల్లలు మంచి మార్కులు సాధిస్తే పేపర్ యాడ్స్ ఇచ్చారు, బాగుంది. అందులో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది విద్యా వ్యవస్థ బాగు చేయడంలో హార్డ్ వర్క్ అయితే చంద్రబాబు నాయుడు గారిది మాత్రం చాలా పెద్ద షో వర్క్. ఆ షో వర్క్లో భాగంగానే పేపర్ యాడ్లు ఇచ్చారు, బాగుంది. మరి ఇప్పుడు ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉద్యోగాలు పొందారో వాళ్ళందరూ కూడా ప్రతి జిల్లాలో కూడా ఆయా జిల్లా పేపర్ ఎడిషన్స్లో ఆ లిస్టుని అడ్వర్టైజ్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? ఎందుకంటే ఏ అవినీతి జరగకపోతే, ఏ కుంభకోణం జరగకపోతే, ఏ పేపర్ లీకేజ్ జరగకపోతే ఆయా అభ్యర్థి వాళ్ళ హాల్ టికెట్ నెంబరు, వాళ్ళకు వచ్చిన మార్కులు, ర్యాంకు, ఏ కోటా కింద ఆయనకు ఉద్యోగం ఇచ్చారో ప్రకటించేటటువంటి ధైర్యం ఈ ప్రభుత్వం దగ్గర ఉందా అని నేను అడుగుతున్నా. లిస్టు మీరు ఎందుకని బహిర్గతం చేయట్లేదని అడుగుతున్నా. ఈ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయిన దగ్గర నుండి కూడా మొత్తం అవకతవకలుగానే చేశారు. ఎక్కడైనా ఏ కోటా కింద ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారని నేను నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే చెప్పాలని చెప్పి నియమావళి, కానీ ఆ నియమావళిని ఉల్లంఘించారు. తీరా సెలక్షన్ అయిన తర్వాత కూడా ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా మెసేజ్లు పెట్టారో తప్పితే, ఇండివిజువల్గా తెలియజేశారో తప్పితే ఎక్కడా కూడా లిస్టు మొత్తాన్ని బహిర్గతం చేసినటువంటి పరిస్థితులు లేవు. ఎందుకు దాస్తున్నారు? ఏం దాస్తున్నారు? ఇందులో ఎవరెవరి హస్తం ఉంది? ఎందుకు నిరుద్యోగుల జీవితాలతో మీరు ఆటలాడుకుంటున్నారు? భవిష్యత్తును మీరు ఎందుకు బుగ్గిపాలు చేస్తున్నారు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నారా లోకేష్ గారికి ఉంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా డిఎస్సి ప్రక్రియ మీద ఆన్ వార్ ఫుట్ లైన్స్ యుద్ధ ప్రాతిపదికన సిబిఐ విచారణ జరగాలి. సిబిఐ విచారణ వేసి మీ నిజాయితీని నిరూపించుకోండి. ఎందుకంటే నారా లోకేష్ గారు చాలా పెద్ద మాటలు మాట్లాడతారు. నేను పప్పు కాదు నిప్పు, మా నాన్న తుప్పు కాదు మేము నిప్పు అంటారు. మరి మీ నిప్పులు, మీ నిజాయితీలు ఎటువైపు పారిపోయాయి? ఈరోజు మీరు నిజంగా నిజాయితీ పరులైతే మీ నిజాయితీ మీతోనే ఉంది. స్విట్జర్లాండ్ వెళ్ళలేదు, స్విమ్మింగ్ పూల్కి వెళ్ళలేదని మీరు అనుకుంటే, సింగపూర్ వెళ్ళలేదు, నా నిజాయితీ నా జోబీలోనే నా నిజాయితీ ఉందని మీరు అనుకుంటే మీ నిజాయితీని మీరు నిరూపించుకోండి. దీని మీద సిబిఐ విచారణకు కాల్ఫర్ చేయండి తప్పితే మీరు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించడం అనేటువంటిది అస్సలు మంచి పద్ధతి కాదు.